హాయ్ అండి, ఇంతకు ముందు వీడియోలో 3D లోటస్ బ్రైడల్ హెయిర్ క్లిప్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో 3D లోటస్ డిజైన్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో నార్మల్ లోటస్ ఎలా డిజైన్ చేయాలని చూద్దాము. థిక్గా ఉన్న ఇన్విజిబుల్ కవర్ తీసుకున్నాను. ఒక క్యాప్ పెట్టి రౌండ్ సర్కిల్ అయితే తీసుకున్నాను. మనం సర్కిల్ చిన్న సైజు పెద్ద సైజు తీసుకునే దాన్ని బట్టి మన క్లిప్ సైజ్ కూడా వస్తుంది. మార్క్ చేసిన సర్కిల్ పైన గమ్ము పెట్టి ఫస్ట్ బాల్ చైన్ పెట్టాను. సెకండ్ లేయర్ స్టోన్ లేసు, థర్డ్ లేయర్ బాల్ చైన్ ఈ విధంగా రౌండ్గా పెట్టాను. తర్వాత లోటస్ డిజైన్ కోసం ఐ షేప్ కుందన్స్, హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నాను. రెండు రెడ్ కలర్ తీసుకున్నాను అండి. మిడిల్లో ఐ షేప్ కుందన్ పెట్టిన తర్వాత అటువైపు ఇటువైపు హాఫ్ మూన్ కుందన్ పెట్టుకుంటే లోటస్లా వస్తాయి. ఇంతకు ముందు 3D లోటస్ చూసారు కదా, ఇదైతే నార్మల్ లోటస్. చూస్తే కనుక చాలా క్లియర్గా చాలా ముద్దుగా ఉన్నాయి లోటస్లు అన్నీ కూడాను. మధ్యలో గమ్ పెట్టి షైనింగ్ స్టోన్స్ పెట్టాను. చివర గోల్డ్ బాల్స్ పెట్టాను. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ చూడలేదు అనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి. అన్ని యూస్ఫుల్ కంటెంట్ ఉంటాయి. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. గమ్ము బాగా ఆరిపోయిన తర్వాత అవుట్ సైడ్ వేస్ట్గా ఉన్నటువంటి ఇండివిజువల్ కవర్ కట్ చేసి అలాగే లోపల ఉన్నటువంటి ఆ సర్కిల్ కవర్ కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు దీనికి ఐ పిన్స్ కొంచెం మీదకి క్రాస్గా పెట్టాను. అలాగే మనకి క్లిప్ హ్యాంగ్ చేయడం కోసం యూ పిన్ కూడా పెడుతున్నాను. గమ్ముతో పెట్టిన ఐ పిన్ యూ పిన్ ఓడకుండా ఉండాలంటే మళ్ళీ గమ్ముతో ఇంకో పీసు ఈ విధంగా పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి హెయిర్ తగిలా అసలు ఓడదు. క్లిప్ అప్పుడే రెడీ అవ్వలేదండి, ఇంకా చిన్నది బ్యాలెన్స్ ఉంది. సైడ్ కార్నర్స్ ఐ పిన్ పెట్టాం కదా, ఐ పిన్కి ఈ విధంగా ముత్యాల చైన్ అయితే పెడుతున్నాను. మిడిల్లో ఉన్న ప్లేస్ని బట్టి 2 లేయర్స్ 3 లేయర్స్ చైన్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 లేయర్స్ అయితే పెడుతున్నాను. ఫైనల్గా సింగిల్ లోటస్ హెయిర్ క్లిప్ రెడీ అయింది. మరి ఇంతకు ముందు వీడియోలో 3D లోటస్ డిజైన్, ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లో నార్మల్ లోటస్ 3D లోటస్, ఈ రెండింటిలో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి.